సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ నిఫ్టీ 50 ఈరోజు ఏం చేసిందో చూద్దాం. అండ్ ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే ఫస్ట్ ఇండికేటర్ ఆపుతున్నాను. గిఫ్ట్ నిఫ్టీ చూడండి. మన మార్కెట్ వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడిక్కడే గిఫ్ట్ నిఫ్టీ హాల్ట్ అవుతుంది. బాగా వినండి, గిఫ్ట్ నిఫ్టీ హాల్ట్ అవుతుంది. సో రేపు తెలుస్తుంది మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ ఏం చేయాలనుకుంటుంది అని. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయ్యింది, మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ నా ఇండికేటర్లో నా ట్రేడ్ చూపిస్తాను చూడండి. చాలామందికి ఆ డౌట్. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే, సో ఇక్కడ మంచి ట్రేడ్, ఇట్ ఈస్ అ గుడ్ ట్రేడ్, పైకి వెళ్ళింది. నిన్న కూడా అంతే, ఇక్కడ ఒక మంచి ట్రేడ్, రివర్సల్ ఎంట్రీలో స్టాప్ లాస్ కవర్ అయిపోయి ప్రాఫిట్లో ఉంది. మొన్న మంచి ట్రేడ్, ఆ ముందు రోజు కూడా మంచి ట్రేడ్. సో విక్స్ కొద్దిగా వర్స్ట్ ఉందండి, 12 ఉంది. ఎప్పుడైతే 15కి అబోవ్ విక్స్ వస్తుందో మీకు మంచి మూమెంటం వస్తే ఆప్షన్ ప్రీమియమ్స్లో బయ్యర్కి, ఒక సెల్లర్కి ప్రజెంట్ మార్కెట్ అడ్వాంటేజ్, కానీ ఒక ఆప్షన్ బయ్యర్కి 15 అబోవ్ మంచి మూమెంటం దొరుకుతాయి. ఓకే. నెక్స్ట్ రేపు మార్కెట్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇక్కడికి వెళ్తే నిన్న నేను ఏ లెవెల్స్ పెట్టాను చూడండి. ఇవే లెవెల్స్, నేను ఏది మార్చలేదు, యాస్టీజ్ అలానే ఉంచా. దీనిపైన మార్కెట్ వచ్చింది, బయింగ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అన్నాను, ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళింది ఇక్కడ వరకే. చూసారా, ఇక్కడికి వచ్చి హాల్ట్ అయింది. ఇది దాటి బ్రేక్అవుట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోలే, ఇదే రేంజ్ దగ్గర హాల్ట్ అయింది. ఎక్కడో ఏం కనబడుతుంది, బయర్స్ లిటరల్లీ స్ట్రాంగ్గా కనబడుతుంది. బట్ పాయింట్ ఏంటి, స్ట్రాంగ్ కనబడుతుంది, వెళ్తున్నారంటే లేదు, అంత స్ట్రెంగ్త్తో వెళ్ళట్లేదు, హాల్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్ ఎక్కడికి రావచ్చు అండి, ఈ హై అండి, అంతే. ఓకే, ఇవి లెవెల్స్. ఇప్పుడు ఇదేమో సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇది ఇప్పుడు సపోర్ట్ అయిపోద్ది, అండ్ కింద ఇది కూడా ఒక సపోర్ట్ కింద కన్వర్ట్ అవుద్ది, అంతే, డన్. ఈ లెవెల్స్ తీసేద్దాం. ఓకే. ఇప్పుడు రేపు చూడండి, రేపు ఏం డే, రేపు థర్స్డే. ఓకే. ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. మీరు ఏమనుకుంటున్నారు, మార్కెట్ మూమెంటం ఇస్తుంది అని అనుకుంటున్నారా? నేనేమనుకుంటున్నాను తెలుసా, ఒక ఫాల్ వస్తుంది, ఒక ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఒక మంచి ఫాల్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, రేపు వస్తుందా, ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు వస్తుందో తెలీదు. ఒక మంచి ఫాల్ అయితే వస్తుంది అని నేను చూస్తున్నాను. ఫాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్ సైడ్ కాదు, ఒక మంచి డౌన్ సైడ్ ఒక మార్కెట్ రావాలి. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ 1 2 3 4 డేస్ నుంచి వెళ్ళిపోయింది. రేపు కూడా వెళ్ళిపోయిందంటే ఎల్లుండి ఫ్రైడే వస్తుంది. ఒకవేళ రేపు వచ్చిందనుకో ఎల్లుండి ఫ్రైడే సైడ్ వేస్ అయిపోద్ది. ఒక ఫాల్ మార్కెట్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ అలా బిహేవ్ చేస్తుందో చేయదో అది మార్కెట్ ఇష్టం. నేను ఎక్స్పెక్ట్ వాట్ చేస్తున్నాను అది మీకు చెప్తున్నాను. ఓకే. సో ప్రజెంట్ మనం లెవెల్స్ చూద్దాం. అప్ ట్రెండ్లో ఫాల్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్తాను. నేను మంచిగా వెళ్ళింది, కరెక్షన్ కోసం చూస్తున్నాను అంతే. ఓకే. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, సింపుల్గా మార్కెట్ 24,250. ఓకే, 24,250, 24,275 ఇది లెవెల్స్. 250, 275, 275, 250 ఇవి లెవెల్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్. పైన 24,350 ఇది పైన ఉన్న రెసిస్టెన్స్. ఓకే. పాయింట్ ఏంటి, నేను కరెక్షన్ కోసం వెయిట్ చేస్తాను అంటే ఒక డౌన్ సైడ్ మార్కెట్. చాలా సింపుల్. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఈ రోజు ఇలా ఇలా కింద నుంచి ఈ విక్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఒక ట్రెండ్ లైన్. ఇది నేను 15 మినిట్స్లో పెట్టానండి. మీరు అదే కావాలి అంటే 5 మినిట్స్లో కూడా పెట్టి ట్రెండ్ లైన్ పెట్టుకోవచ్చు. ఓకే. మీకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనబడుతుంది చూడండి మీకు. ఓకే. పాయింట్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సింపుల్, నా వ్యూ ఏం లేదు, మార్కెట్ హాల్ట్ అయింది కాబట్టి రేపు మార్కెట్ 24,200 నాకు కీ లెవెల్. నాకేంటి కీ లెవెల్, వై కీ లెవెల్, ఇప్పుడు మార్కెట్లో చూపిస్తా వై కీ లెవెల్. ఇప్పుడు మీకు అర్థమైద్ది. నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి, మీకు అక్కడ సగం ట్రేడింగ్ వస్తుంది. ఈ లో నుంచి ఈ హై వరకు ఫెబ్ రిట్రేస్మెంట్ వేసాను అనుకోండి. 0.5 లెవెల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బట్ ఈ ఫెబ్ వద్దు, నాకు వేరే ఫెబ్ కావాలి. ఆర్ఆర్ ట్రేడింగ్ ఈ ఫెబ్ కావాలి. ఎస్, ఏ ఫెబ్ కావాలి. ఇప్పుడు ఇందులో నాకు 0.5 0.44 లెవెల్ ఎక్కడుంది, 24,000. నేను ఇక్కడ చూడండి, వాల్యూ చూడండి, 24,216 నుంచి 24,209. అంటే నాకు 24,200 బ్రేక్ అయ్యిందా? ఓకే. నా పాయింట్ చాలా సింపుల్, నేను క్లియర్గా ఉన్నా, మీకు క్లియర్గా చెప్తున్నా. ఈ లెవెల్ 24,200 ఇంపార్టెంట్ లెవెల్. దీని కింద కానీ మార్కెట్ రేపు క్లోజ్ అయిందా,
ఆర్ ఇంట్రాడేలో ఒక 30 మినిట్స్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయినా 24,200 మీకు ఒక డౌన్ సైడ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ ఈ లో కన్ఫర్మ్గా బ్రేక్ అయ్యింది 24,140 అనేది బ్రేక్ అయ్యింది. ఓకే, కన్ఫర్మ్గా మీరు ఒక డౌన్ సైడ్ మార్కెట్ చూడొచ్చు. ఇక్కడ వరకు చూడొచ్చు, బట్ ఇగో ఇక్కడికి వచ్చి మార్కెట్ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇది కిందకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైనా చేయొచ్చు, ఇక్కడ ట్రాప్ చేయొచ్చు. ఏముంది, ఎందుకంటే టుడే 29th లో బ్రేక్ అవుతే చాలామంది ఏం చేస్తారు, గ్యాప్ కవర్ అయ్యిద్దని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు రిటైల్ ట్రేడర్. ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్, ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి రివర్స్ వెళ్ళిపోద్ది ట్రాప్ చేసి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ నేనేం చేస్తాను, 24,200 క్రాస్ అయ్యి ఒక క్యాండిల్, ఒక ప్రాపర్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా నేను డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటా. నా టార్గెట్ ఈ లో బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతా, అంతే, డన్. నాది ఇంకేం లేదు. ఓకే, దానికి మించి ఏం లేదు. ఈ లో మళ్ళీ చెప్తున్నా 24,140 ఎగ్జాక్ట్గా ఇదే కాదు. మీరు ఈరోజు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మార్కెట్ స్టార్ట్ అయిందో క్యాండిల్ లో పెట్టిందో ఆ లో మార్క్ చేయండి. 24,200 బ్రేక్ అయితే నేను ఈ లో కిందకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా నా ట్రేడ్. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్. క్లియర్, డన్. ఇది డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తుంది నేను. మార్కెట్ ఏంటి, ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే, ఇది కూడా కాకుండా మార్కెట్ రేపు కూడా మార్కెట్ గ్యాప్ అప్ పిడిపోతే ఏం చేస్తారు, గ్యాప్ అప్ పిడిపోతే వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. గ్యాప్ అప్ పిడిపోతే మార్కెట్ మొమెంటం రాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గ్యాప్స్లో మార్కెట్ వెళ్ళిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి, మీకు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ చేయాలి మార్కెట్. ఈ ట్రావెల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 600 పాయింట్స్. ఓకే, 600 పాయింట్స్ అనమాట ఈ జర్నీ. సో మార్కెట్ ట్రావెల్ చేయాల్సింది ఏం చేసింది, నెక్స్ట్ డే ఇంత పెద్ద గ్యాప్ పిడిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత 400 పాయింట్స్, 450 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ పిడిపోయింది. ఇప్పుడు మార్కెట్కి ట్రావెల్ చేయాల్సింది ఎంత అండి, 600 పాయింట్స్లో 450 విడిపోతే చెప్పండి, 150 పాయింట్స్, అంతేనా? 150. ఇప్పుడు 150 ట్రావెల్ చేయడం ఈజీయా కష్టమా మీకు? ఈజీ. సో అదే జరుగుతుంది మార్కెట్లో. బిగ్ గ్యాప్ పిడిపోయింది అనుకో, మార్కెట్ ఏం చేస్తుంది అంటే ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకంటే అది ఎంత ట్రావెల్ చేయాలో అది ఓవర్ నైట్ గ్యాప్లో వెళ్ళిపోయింది. సో గ్యాప్లో వెళ్తే మార్కెట్ స్లో అయిపోద్ది. అది మీరు తెలుసుకోండి, ఎప్పుడైనా తెలుసుకోండి. గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్ ఇంక బెటర్, కానీ గ్యాప్ అప్లు స్లో అయిపోతాయి. గ్యాప్ డౌన్ నిడితే కొద్ది మార్కెట్ రికవరీ అవ్వడానికైనా చూస్తుంది. చూడండి, గ్యాప్ డౌన్ నిడిందా రికవరీ అవ్వడానికి చూస్తుంది. బట్ అదే గ్యాప్ అప్ పిడిందా మార్కెట్ స్లో అయిపోద్ది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే అన్నిసార్లు తెలుస్తాయి. చూడండి, గ్యాప్ అప్ పిడిందా మార్కెట్ అటు వెళ్ళింది, పడింది, ఓకే. మీకు గ్యాప్ అప్ మార్కెట్లు చూపిస్తుంది చూడండి. గ్యాప్ అప్ మార్కెట్ ఏమైంది, రోజంతా స్లో అయిపోయిందా, పెద్ద మూమెంటం ఇచ్చిందా, లేదు కదా. మీకు ఇంకా చూపిస్తుంది చూడండి కావాలంటే. ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ స్లో అయిపోయిందా. గ్యాప్ అప్ మార్కెట్ లేదంటే చూడండి, ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్, రోజంతా టైంపాస్, జస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ టైంపాస్. పెద్ద మార్కెట్ కాదు ఇది. మార్నింగ్ నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లో ఉంది, ఆల్మోస్ట్ 12:30కు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రేంజ్లో ఇరుక్కుపోయింది. సో దట్స్ వాట్ గ్యాప్ అప్లో మార్కెట్ స్లో అయిపోద్ది. అది మీరు తెలుసుకోండి. గ్యాప్ డౌన్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, అయితే కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, లేదంటే రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. రికవరీ అంటే గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో పైకి రావడానికి చూస్తుంది, లేదంటే ఫాల్ అవుతుంది. స్లో అవ్వదు గ్యాప్ డౌన్లో. మార్కెట్లో ఎప్పుడు గ్యాప్ డౌన్ మార్కెట్లు ఎప్పుడు స్లో ఉండవు. చూడండి, గ్యాప్ అప్ మార్కెట్ రేంజ్లో ఉండిపోయింది. అది మీరు తెలుసుకోండి. గ్యాప్ డౌనా చూడండి, మార్కెట్ రికవరీ చేయడానికి చూసింది. సో గ్యాప్ డౌన్ మార్కెట్లు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు, రికవరీ చేయరు, అన్నెసెసరీగా వస్తాయి గ్యాప్ డౌన్లో. చూడండి, ఇక్కడ కూడా చూడండి, గ్యాప్ డౌనా మార్కెట్ చూడండి, ఇంత పెద్ద మూమెంటం ఇటు ఇచ్చింది, ఇటు కూడా మూమెంటం ఇచ్చింది, ఒక రేంజ్లో అక్కడక్కడే ఉండిపోలేదు. ఓకే, ఇది ఒక గ్యాప్ డౌన్ సైడ్ వేస్ ఉండిపోయింది. ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ రికవరీ ఇవ్వడానికి అయింది. సో పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి మార్కెట్ని. గ్యాప్ అప్ పెడితే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోద్ది, గ్యాప్ డౌన్ పెడితే మార్కెట్ పడిపోద్ది కాదు. గ్యాప్ అప్ పెడినప్పుడు విక్స్ 12 ఉంది, గ్యాప్ అప్ పెడింది, మార్కెట్ మూమెంటం చేయదు, స్లో ఉంటుంది. స్లో మార్కెట్లు వెళ్తాయి, ప్రీమియం డికే అవుతూ వెళ్తాయి. ఓకే, అదే గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో మార్కెట్ బాగా పడిద్ది. ఐ హోప్ మీకు అర్థమైందా. సో నేనేం 24,200 కింద నేను ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. స్టిల్ ఈ లో వరకు, ఈ లో బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతా, నా ప్రాఫిట్ బుక్ అయిపోద్ది. ఇఫ్ మార్కెట్ ఇది కూడా క్రాస్ అయ్యి, బాగా వినండి, 24,120 కూడా క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మీరు హ్యాపీగా డౌన్ సైడ్ కూర్చోవచ్చు. 24,120. ఓకే, 24,120 కూడా బ్రేక్ అయ్యి ఇంకా కిందకి వెళ్ళాలి, అప్పుడే మీరు డౌన్ సైడ్ కూర్చోవచ్చు. క్లియరా, డన్.
ఇది నా డౌన్ సైడ్ వ్యూ. అప్ సైడ్ గ్యాప్ విడిపోతే నేను ఇంట్రెస్ట్ చూపించను. స్లో మార్కెట్ ఉంటది. వెయిట్ చేసి నచ్చితే ట్రేడ్ తీసుకుంటాను. లేకపోతే లేదు. అప్ సైడ్‌కి ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు. నాకు డౌన్ సైడ్‌కి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిటింగ్. సెన్సెక్స్‌కెళ్దాం. ఐ హోప్ మీకు లెర్నింగ్ పాయింట్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను నేను. నేను చెప్పేవి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. సో, మీరేం చేయాలంటే మీ అందరికి ఒక హోంవర్క్ ఇస్తానండి. ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ క్లాస్ అయిపోయాక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ వీడియో అయిపోయి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్లి మార్కెట్‌ని చూడండి. గ్యాప్ అప్ అయిన రోజులు మార్కెటు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్‌లు ఎన్నున్నాయి? ఒక 10, 20 మార్కెట్‌లు చూడండి. 20 మార్కెట్‌లు చూడండి. ఎన్ని మార్కెట్‌లు సైడ్ వేస్‌లో ఉండిపోయాయో రాసుకోండి. గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు ఎన్ని మార్కెట్‌లు రికవరీ అయ్యాయి? అంటే ఒక మంచి మొమెంటమ్ ఇచ్చాయన్నవి చూడండి. అప్పుడు మీ కళ్ళకి క్లారిటీగా అర్థమైద్ది మార్కెట్. ఓహో! ఇది జరుగుతదని. ఓకేనా? ఇది మీకిచ్చే హోంవర్క్. చూడండి. మీకు నచ్చితే డెఫినిట్‌గా నెక్స్ట్ టైమ్ వచ్చి కామెంట్ చేయండి. అన్న మీరు చెప్పారు, నేను చూసాను, నాకు క్లారిటీ వచ్చిందని మీరు కామెంట్ చేయండి. నాకు కామెంట్ నాకు మంచి కామెంట్ వాల్యుబుల్‌గా ఉంటది. సో, నాకు కూడా ఒక మంచి మోటివేషన్ వస్తది. ఓకే. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైనా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఆ పాయింట్ అర్థమైందా? కొద్దిగానే అర్థమైతే కామెంట్ చేయండి. సో, ఇది సెన్సెక్స్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను కొద్దిగా ఎందుకంటే మార్కెట్‌లో క్లోజింగ్ టైమ్‌లో సెల్లర్స్ కొద్దిగా డామినేట్ చేశారు కాబట్టి ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ డౌన్‌ఫాల్. సో, నేనెక్కడ 77,500 ఇది 77,500 ఫిబ్ 50% లెవెల్ అయ్యిద్దిది. సో, 77,500 కింద నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తే జస్ట్ ఈ లో బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతా. ఎందుకంటే మళ్ళీ ఈ లో బ్రేక్ అయ్యాక ఒక ట్రాప్ జరిగిద్ది. సో, 77,500 దగ్గర నుంచి 77,300 దాకే ఒక 200 పాయింట్స్ ఇక్కడ ఒక రేంజ్ ఉంది. జస్ట్ ఒక ట్రేడ్ అయ్యిద్ది. మళ్ళీ చెప్తున్నా 77,300 కూడా క్రాస్ అయ్యి మార్కెట్ నిజంగా కిందకెళ్తే మీరు మంచి డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. చెప్పి ఎక్కడి వరకు 77,000 దాకా ప్లాన్ చేయొచ్చు. అంటే గ్యాప్ కవర్ చేసుకోవడానికి వస్తది. 77,300 క్రాస్ అయితే 77,000 దాకా. ఓకే. నా వ్యూ 77,500 క్రాస్ అవ్వాలి. ఇది నా వ్యూ. మళ్ళీ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇక్కడుంది కదా మార్కెటు. గ్యాప్ అప్ విడిపోతే ఏంటి పరిస్థితి? నేను ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించను. ఇంట్రెస్ట్ చూపించనంటే ఇలానే ఉంటది మార్కెటు. పెద్ద పెర్ఫార్మన్స్‌లుండవు. సో, అక్కడేంటంటే వదిలేసేయాలి. ఇప్పుడు మీ అందరికి ఇంకొక లెర్నింగ్ పాయింట్. మీకు ఈ లెర్నింగ్ పాయింట్ నచ్చితే కొద్దిగా షేర్ కూడా చేయండి. విక్స్ చాలామందికి ఇండియా విక్స్ గురించి తెలీదు. మళ్ళీ చెప్తున్నా. ఇండియా విక్స్ 15 అబోవ్ ఉంటే ఆప్షన్ బయ్యర్‌కి మంచిది. ఆప్షన్ బయ్యర్‌కి ప్రీమియమ్స్‌లో మొమెంటమ్ వస్తాది. గుర్తుపెట్టుకోండి 15 అబోవ్. 15, 16, 17, 18, 19, 20 వరకు ఈజ్ ఓకే. గుడ్. 15-20 ఈ 5 పాయింట్స్ రేంజ్‌లో ఎంతున్నా ఓకే. 20 అబోవ్ అయిపోయినా ఓవర్ స్పైక్‌లు. అంటే సింగిల్ క్యాండిల్‌లో పైకెళ్ళడం, సింగిల్ క్యాండిల్‌లో పడిపోవడం ఇలాంటి ఓవర్ స్పైక్‌లు వస్తాయి. సో, 20 అబోవ్ ఆప్షన్ బయ్యర్‌కి రిస్కే, ఆప్షన్ సెల్లర్‌కి మరీ రిస్క్. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సెల్లర్‌కి మరీ రిస్క్. ఎందుకంటే పెద్ద పెద్ద స్పైక్‌లు. సింగిల్ క్యాండిల్‌లోనే ఎళ్ళిపోవడం, సింగిల్ క్యాండిల్‌లో పడిపోవడం జరుగుతది. 20 అబోవ్. 20 బిలో ఉంటే ఆప్షన్ బయర్‌కి బెటర్. 15కి బిలో ఉందనుకో బాగా వినండి. అప్ ట్రెండ్ మార్కెట్‌లు అప్ సైడ్ ఉందనుకో మార్కెట్ స్లో ఉంటాయి. స్లో ఉంటే ఆప్షన్ సెల్లర్‌కి మంచి అడ్వాంటేజు. అదే డౌన్ సైడ్ మార్కెట్ ఉందనుకో 15కి బిలో ఉంది విక్స్. అంటే లైక్ 12 ఉంది. ఈరోజు ఉన్నట్టు 12 ఉంది. బట్ డౌన్ సైడ్ మార్కెట్ అనుకో కొద్దిగా అడ్వాంటేజ్. అంటే ఒక 100లో ఒక 50-60% ఒక అడ్వాంటేజ్ ఉంటది సెల్లర్‌కి. అంటే పడే మార్కెట్‌లో పుట్ సైడ్ ప్రీమియంలు ఫాస్ట్‌గా పెరుగుతాయి కాబట్టి ప్రీమియం అంటే విక్స్ తక్కువున్న, విక్స్ 12 ఉన్న పడే మార్కెట్, డౌన్‌ఫాల్ మార్కెట్ అయితే మాత్రం మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటది. కొద్దిగే. నాట్ సూపర్. కొద్దిగుంటది. బట్ అది అప్ సైడ్ మార్కెట్ అనుకో డే అంతా ఇంక వరస్టే. సో, నేనేం చెప్తున్నానంటే 15కి బిలో ఉంటే ఆప్షన్ బయింగ్ తగ్గించండి. తగ్గించండి అంటే ఒక లాట్‌కి రూ. 1000 రావడమే ఎక్కువ. ఒక లాట్‌కి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బయింగ్‌లో ఒక లాట్‌కి 1000 రావడమే ఎక్కువ. బిలో 15కి ప్రీమియం ఉంది అంటే. 15కి అబోవ్ ఉందంటే విక్స్ దెన్ మీకు ఒక లాట్‌లో 2000 వస్తాయి. 1500 ఇంకెక్కువ వస్తాయి. 2500 కూడా వస్తది. ఓకే. ఐ హోప్ మీకు విక్స్ గురించి అర్థమైంది అనుకుంటా. సో, డైలీ మార్నింగ్ వచ్చి ఒకసారి ఇండియా విక్స్ అని కొట్టండి. ఇక్కడ తెలిసిపోద్ది. చూడండి. ఇలా ఇండియా విక్స్ అని కొడితే మీకు ఇండియా విక్స్ వస్తది ఇగో 12. ఎర్లీ డే మార్నింగ్ వచ్చి ఒక్కసారి చూడండి. 9:30 ఆ టైంకొచ్చి ఇండియా విక్స్ అని చూడండి. ఇక్కడ తెలిసిపోద్ది. చాలు డన్. మీరు ఇంకేం చేయవసరం లే. ఇక్కడ గ్లోబల్ మార్కెట్‌లు కూడా ఉంటాయి పక్కన. అన్నీ నెగెటివ్ ఉంది. ఇండియా విక్స్ ఓకే. నెగెటివ్ ఓకే. ఈ రోజుది ఇది. బట్ మీకు ఎవ్రీడే అట్లా చెక్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ కమింగ్ టు ఆల్గో.
ఆల్గో ఈరోజు ఒకటి ₹900 లాస్, ఇంకొకటి క్యారీ ఫార్వర్డ్ ఆల్గో. పుట్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంది. మరి రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ గాని, ఫ్లాట్ గాని ఓపెన్ అయితే ఇక్కడ ప్రీమియం డీకే అయిపోద్దిలెండి. ఆల్రెడీ 145, 137లో ఉంది. డీకే జరిగిద్ది చూడాలి. ఓకే. సో, అదనమాట ఈరోజుది. అండ్ నేనెప్పుడు చెప్పేదే సెప్టెంబర్ 3 నుంచి బ్యాచ్ మొదలవుతుందండి. సెప్టెంబర్ 3 ఓకే. 7001456759 ఇది నా వాట్సాప్ నంబరు. మీరు హాయ్ అని పెడితే నేను డీటెయిల్స్ పెడతాను. సెప్టెంబర్ 3 నుంచి మన అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుంది. ఏమేమి నేర్పిస్తానో, ఏం లేదనేది నేను మొత్తం చెప్తాను. మీకు ఇంకెన్ని డౌట్స్ ఉన్నా, హెడ్జింగ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు సార్ మీతో మాట్లాడాలి అని చెప్పి ఒకసారి కాల్ మీ అని పెట్టండి. లేదా మీరే నాకు కాల్ చేయండి. ఫ్రీ టైమ్ నేను నా ఫ్రీ టైమ్ చెప్తాను. ఈ టైంలో మీరు నాకు కాల్ చేయండి. పర్లేదు, మీకు ఏ డౌట్లున్నా నేను క్లారిఫై చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకేనా? సో, అదనమాట. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.